ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈద సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా, టీడీపీ పార్టీలు ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండా కేంద్రానికి దాసోహమైన పార్టీలను ఓడించి కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని కోరారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా ప్రతి ఒక్క రైతు కుటుంబం సంతోషంగా ఉండాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈత సుధాకర్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త లాయర్ సయ్యద్ జావీద్ అన్వర్, జిల్లా ఎస్సీ అధ్యక్షుడు వి మోషే, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు మస్తాన్, మార్కాపురం నియోజకవర్గం మండల అధ్యక్షుడు నసీరుద్దీన్, బడే సాహెబ్, షేక్ ఇస్మాయిల్, సుబ్బారావు, బొగ్గు రామరెడ్డి, కిసాన్ సెల్ నాయకుడు గాలి వెంకటరామరెడ్డి, దూతేకల ఖాసిం వలి, ఎర్రగొండపాలెం మండల నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇంకొక 17 రోజుల్లో విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు కూడా ఈరోజు ఢిల్లీలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఈరోజు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మండల పార్టీ అధ్యక్షులు, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే జిల్లాలో నియోజకవర్గాల తరఫున మాకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించి అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, తెలియజేస్తా ఉన్నాను, అభ్యర్థిస్తూ ఉన్నాం. అలాగే మరి సిపిఐ, సిపిఎం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, వారికి కూడా కొన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అవి వాటి పరంగా కూడా ఈరోజు రేపట్లో ఫైనల్ చేస్తారని కూడా తెలిసింది. మరి ముఖ్యంగా మరి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఈ నియోజకవర్గ సమస్యల విషయానికి వస్తే నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి ఈ ప్రాజెక్టుని నేనే ప్రారంభించాను, నేనే ముగిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అంతకుముందు చాలాసార్లు మీరు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మరి పనులను ప్రారంభించింది 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 60% పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయడం జరిగింది. మిగిలినటువంటి 40% పనుల్ని మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. R&R ప్యాకేజీ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. మరి రేపు మేము జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వస్తే R&R ప్యాకేజీని ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకి ఆధారంగా 15 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా మేము ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము. ఎవరికైతే ఇల్లు ఇంకా వాళ్ళకి రాలేదు, పట్టాలు రాలేదు అంటే ఈ 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్క కుటుంబంలో పెళ్లిళ్ళు అయిపోయి బయటికి వెళ్ళినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా మరి తాగునీరు, సాగునీరు ఈ ముఖ్యంగా వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశం కరువు ప్రాంతం అనేటువంటి ఏరియా, ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే మరి కాంగ్రెస్ పార్టీ వెలుగొండ ప్రాజెక్టును తీసుకొని వచ్చిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పోతా ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్గా పొత్తుతోటి బీజేపీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. మరి సిఏఏ విషయంలో ముస్లిం మైనారిటీలకి ఏ విధమైనటువంటి ఆన్సర్ చేస్తారు? మీరు పార్లమెంట్లో బిల్లుకు ఆమోదించినటువంటి పక్షంలో మైనారిటీలని మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు చెప్పాలి. దేనికంటే బీజేపీతో పోతున్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అలాగే వైసీపీ ఇండైరెక్ట్ గా పోతున్నటువంటి 3 కూడా ముస్లింలకు ఏ విధంగా మేలు చేస్తారు,
మరి ఖచ్చితంగా ఇండియా కూటమి రేపు 2024లో విజయం సాధించబోతా ఉంది. పార్లమెంటులో మరి ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మళ్ళా బిల్లు ప్రవేశపెడుతుంది. ఆ బిల్లుకి పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతారో లేదో ఇప్పుడే చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీల్ని ప్రకటించడం జరిగింది. రైతు రుణమాఫీ 2 లక్షలు, మహిళకి సంవత్సరానికి ₹1,00,000 పేద మహిళకి, అంటే నెలకి 8,500 రూపాయలు ప్రతి మహిళకి పేద మహిళకి ఇస్తామని చెప్పారు. అలాగే నిరుద్యోగ యువతకి అప్రెంటిస్షిప్ కింద ₹1,00,000 అంటే 8,500 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ, దీని కింద అప్రెంటిస్షిప్ కింద వాళ్ళకి జీతంగా ఇస్తానని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. 50% కలిపి రైతుకి గిట్టుబాటు ధర కింద కూడా ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా విద్యార్థులకి కానీ మహిళలకి వీళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా వీళ్ళందరికీ కూడా మద్దతు మేము ప్రకటిస్తున్నాం. నిరుద్యోగులకైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2,23,000 ఉద్యోగాలకి మేము మొదటి సంతకం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కనుక ఈ విషయాలన్నింటినీ మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.